టీటీడీ తరహాలోనే భద్రాద్రిలోనూ బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాల పాటు భక్తులు బ్రేక్ దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ఆలయ కౌంటర్లో అధికారిక వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయోధ్య తర్వాత అంతటి గుర్తింపు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే భక్తుల సౌకర్యార్థం నూతనంగా బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. ఆలయ ఈవో రమాదేవి మొదటి టికెట్ను కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. ఈ బ్రేక్ దర్శనాల టికెట్ ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఒక నిర్ణయం తీసుకుని అంటే బ్రేక్ దర్శనాన్ని మిగతా పెద్ద దేవాలయాల్లో ఎలా ఉందో అలాగే మనం కూడా ఒక బ్రేక్ దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతోన ఈ రోజు అనగా జూలై 2వ తారీఖు ఈ రోజు మనము పొద్దున ఉదయం 9 నుంచి 9:30 మరియు సాయంత్రం 7 నుంచి 7:30కి మనం అంటే ఒక రోజులో గంట కేటాయించడం జరిగింది. త్వరలో బ్రేక్ దర్శనాల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. దీనివల్ల భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభతరం కానుందన్నారు. అయితే ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల సమయంలో బ్రేక్ దర్శనాలను నిలిపివేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలియజేశారు.